వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? తెలుగు తెలుగు. నీ పేరేమిటి బాలా? ఛానల్ మాత్రం చేద్దామా? అలాగే. ఇంద్ర మధువులు సెంటర్లో పళ్ళు పెట్టారేటి? పాప చివరగా తింటావా? వద్దా? సరే. అల్లుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అల్లుడు ఎందుకు? ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తారా? ఉన్నదే ఉగ్గిగినుడు. డొనేట్ చేస్తే టానిక్ మోతంత మిగిలిద్ది. డొనేట్ చేయడానికి కాదు, టెస్ట్ చేయించుకోవడానికి. మావయ్య గారు మనిషి లైఫ్ సమోసాకి సపోటాకి మధ్యన ఉంటుంది తెలుసా? బా ఏమైనా అడ్వైస్ ఇస్తున్నావా? ఫ్రీగా. మరి నేను బయలుదేరుతాను. దేరితే సమోసాలో ఆలు కూరమలా గుజ్జు అయిపోతావు. థ్యాంక్స్ బా, దేరను. మంచిది. ఎక్కడున్నాను? ఏదో సమోసా సపోటా అంటున్నారు. మనిషి పళ్ళు వదిలి సమోసాలు తింటాడు. చిన్నమ్మాయి గారులా. తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మీలా? హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మిమ్మల్ని చూడడానికి వచ్చిన బంధువులు నారింజ, ద్రాక్ష, సపోటాలు తెస్తారు. నాలా? అదే బంధువులు హాస్పిటల్ బయట కూర్చుని మళ్ళీ సమోసాలే తింటారు. నువ్వేరా ఎదవా? సమోసాలు మానేసి సపోటాలు తినండి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అమ్మో. గుడ్. సౌజీ కచేరీ పిలుస్తుంది వెళ్ళి. అమ్మో. హలో 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 మైక్ చెక్ 1 2 3. హలో హలో మైక్ చెక్ 1 2 3. హలో హలో మైక్ చెక్ 1 2 3. హలో హలో. కొత్త ఎక్విప్మెంట్ ఏదో తీసినట్టును. అటాక్ తినేసి అరేంజ్మెంట్స్ ఏమైనా చేసావా? ఇది నేను పాటలు పాడదామని ఎప్పుడో పార్సిల్లో తెప్పించా. పక్కింటోళ్ళు కొడతానంటే మళ్ళీ పార్సిల్ వేసి పక్కన ఎట్టేశా. ఇప్పుడు మమ్మల్ని మెప్పించే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా? కంగారు పడకు, కూర్చో. పాడినంటే కూర్చుంటా. పాడలే, కూర్చోవే. అయితే ఓకే. పాటలు లేనప్పుడు పార్సిల్ ఎందుకు ఇప్పావు? మీ బావతో మాటలేవు కాబట్టి. సంసారం సాఫీగా సాగుతున్నప్పుడల్లా సెన్నెట్టేసుకుంటదే నీకు. నార్మల్. ఈ స్పీకర్ మైక్ తీసుకెళ్ళి మీ బావకి. నేను ఈ స్పీకర్ మైక్ లో మాట్లాడతా. మోహన్ చూడకుండా మ్యాటర్ కన్వే అవుద్ది. కళలు ప్రదర్శించడంలో నీ తర్వాత నేవరన్నా? ఇచ్చావులే బొచ్చులో అవార్డు. ఎలా ఇది పని చేస్తుందో లేదో. ఇప్పుడు ఇది ఎందుకు తీసింది? పాటలు పాడి మళ్ళీ నన్ను చంపేద్దామనా? అంత షాక్ అవుతున్నావు ఏంటి? గతంలో పాడుతూ తీగలంటే అనుభవం ఏముందా? వందే కాలనీలో కుక్కలని పిక్కలు పీకేసి దీని గాత్రానికి కుక్కల వ్యాన్ అనౌన్స్మెంట్ లో ఎదవ గొంతు ఇదేను. అంత చరిత్ర ఉందా ఈ డబ్బాకి? వంద కాబట్టి ఎంత గత్ర అయిపోతుంది. ఇది ఎందుకు తీసింది? నీతో మాట్లాడలేదంట కదా. పోట్లాడడానికి ఏమన్నా ప్లాన్ వేసిందా? హలో 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 మైక్ చెక్ 1 2 3 1 2 3 1 2 3. మొదలెట్టింది. కమిటీ మెంబర్స్ అందరికి ఒక మ్యాటర్ కన్వే చేయడానికి ఈ మారణాయుధాలని బయటికి తీసాం. ఓవర్. మారణాయుధాలను మర్యాదగా మడిసి మొలెట్టకపోతే మడ్రలు అయిపోతాయని కమిటీ పెద్దలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బేబీ ఓవర్. ఆ మాత్రం అడ్రలు చేయటం మాకు వచ్చు. కావాలంటే డస్ట్బిన్ లో బోల్డ్ అని దోమలు ఉంటాయి, చూసుకోండి. ఓవర్. ఇది దీని తెలివి. మడ్రల సంగతి పక్కనెట్టి మధ్యాహ్నం అవుతుంది, ముందు మాదాకోళం ఎట్టు. ఓవర్. పెట్టకపోతే ఓవర్. పెట్టకపోతే వెళ్ళి బయట తినేస్తా. ఓవర్. అయ్యయ్యో వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఓవర్. చూసారా, వార్నింగ్ ఇస్తే పెళ్ళవైనా సరే ఎసర మీద పల్లెల్లో వనకాల్సిందే. 5 నిమిషాల్లో వంట రెడీ చేసేస్తావా? ఏ ఓవర్. లేదు, మేం కూడా రెడీ అయిపోతాం. అందరం కలిసి బయటికెళ్ళి తినేద్దాం. ఓవర్. బయట కనుకనే జైల్లో ఖైదీలో ఓ ఎగబడిపోతున్నారు. సర్లే, మాదాకోళం సంగతి పక్కనెట్టి ఈ మైక్ సంగతి ఏంటో తేల్చు. సిరాగ్గా ఓవర్. మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం. ఓవర్. మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళావు. తెల్లారగానే చన్నీళ్ళ స్నానం, ఒంటిపూట ఉపవాసం, 4 సోమవారాలు నిలారం, దేవుడు దీపం దద్దోజనం. ఓవర్. అల్లుడు నేను ఊరు వెళ్తున్నాను. మామయ్య గారు, మా ఆవిడ గొడవెట్టినా ఓ పూట అన్నం పెడద్ది. ఇది చంపేద్ది. ఏం కంగారు పడకండి. ఈ కార్తీక మాసానికి కాజు ఏంటో నాకు బాగా తెలుసు.